రేవతి నక్షత్రం అనేది మీనరాశికి సంబంధించినది కాబట్టి మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 3 అండి. రాజపూజ్యం 3, అవమానం 1. ముఖ్యంగా మీకు ఈ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. 2025 సంవత్సరంలో మొదట్లో అంటే మార్చి 29వ తారీఖు వరకు శని 12వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఓపికగా ఉండాలి. మీరు పనిచేస్తున్న చోట కొన్ని అడ్డంకులు, జాప్యాలు ఉండే అవకాశాలు ఉంటాయి. గంటలో పూర్తయిపోవాల్సిన పని గంటన్నర పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ఓపిక పట్టాలండి. ఎంత కష్టపడి పనిచేసినా సంవత్సరం మొదట్లో ఆశించినంత విజయం రాకపోవచ్చు. కాబట్టి ఈ రేవతి నక్షత్ర జాతకులకు ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి పని వాయిదా పడటం వల్ల చేసే పని మీద ఉత్సాహం అనేది తగ్గుతుంది. అలానే ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంతకాలం దూర ప్రాంతాల్లో పని చేయాల్సి రావటం కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 29వ తారీఖు నుండి శని భగవానుడి యొక్క గోచారం అనేది మారనుంది. అంటే శని 12వ స్థానాన్ని విడిచిపెట్టి 1వ ఇంట్లోకి వస్తాడండి. కాబట్టి ఇది కూడా అంత అనుకూలం కాదు. ఆటంకాలనే కొద్దిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. రేవతి నక్షత్ర జాతకులకు నొక్కి ఒక్కానించి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరంలో కొంచెం ఓపిక పట్టాల్సింది. అలా అని పూర్తిగా అననుకూలంగా ఉంటుంది అని కాదు. ఏలినాటి శని జరుగుతున్న సమయంలో శని అందరికీ చెడు మాత్రమే చేస్తాడు అనుకోవద్దు, మంచి కూడా చేస్తాడు. కాకపోతే ఎవరికైతే ఎక్కువగా బద్ధకం ఉంటుందో, లేకపోతే ఎవరికైతే ఎక్కువగా అత్యాశ ఉంటుందో, నాది కాదు అనుకున్న డబ్బుకి కూడా ఆశపడతారు, ఇతరుల మీద అపనిందలు వేస్తారు, లేదా ఇతరులను దూషిస్తారు, అలాంటి వారిని, క్రమశిక్షణ లేని వారిని శని క్షమించడండి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. రాహు యొక్క గోచారం కూడా పెద్దగా అనుకూలంగా ఉండదు. కాబట్టి మానసికంగా ఏదో కొంత ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే చేసే పనుల్లో ఏకాగ్రత అనేది తగ్గుతుందండి. చేస్తున్న పనులు కొంచెం వాయిదా పడటం, దానిపైన ఉన్న ఏకాగ్రత తగ్గటం కానీ జరుగుతుంది. కావున రేవతి నక్షత్ర జాతకులు వృత్తి వ్యాపారాల విషయంలో నిర్లక్ష్యం లేకుండా మొదలుపెట్టిన పనులు కొంచెం వాయిదా పడినా ధైర్యంగా ఉండి పూర్తి చేయటం మంచిది. మే మాసం వరకు గురువు 3వ స్థానంలో ఉంటాడండి, వృషభ రాశిలో ఉంటాడు. కాబట్టి కొన్నిసార్లు ఉత్సాహంగా పనిచేసినప్పటికీ కూడా ఇంకొన్నిసార్లు ఆవేశం పెరుగుతుంది. అయితే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గురువు యొక్క దృష్టి అనేది లాభస్థానం పైన ఉండటం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి కూడా ఉండబోతుంది. రేవతి నక్షత్ర జాతకులు ఈ సంవత్సరం అంతా అననుకూలంగా ఉంటుంది అనుకోవద్దు. నేను కేవలం జాగ్రత్తలు తీసుకోవాల్సినవి మాత్రమే చెప్తున్నానండి. గురువు దృష్టి అనేది లాభస్థానం పైన ఉండటం వల్ల ఉద్యోగ వ్యాపారాల పరంగా మీకు కాస్త విసుగుగా అనిపించిన అభివృద్ధి కూడా ఈ సమయంలో సాధ్యమవుతుంది. అయితే మే మాసం తర్వాత, మే 14వ తారీఖు తర్వాత గురువు 4వ స్థానంలోకి వెళ్తాడు. 3వ ఇంటిని విడిచిపెట్టి 4వ ఇంట్లోకి వెళ్తాడండి. ఉద్యోగ పరంగా కాస్త స్థిరంగా ఉంటుంది. అయినప్పటికీ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. ప్రస్తుతం రేవతి నక్షత్ర జాతకులకి కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఉద్యోగానికి సంబంధించిన అభివృద్ధికి ఇవన్నీ కూడా మీకు సహాయపడతాయండి. మే మాసం తర్వాత గురువు స్థానం మారిన తర్వాత ఆస్తిని కొనుగోలు చేయడానికి కానీ, ఇంటిని కొనుగోలు చేయడానికి కానీ, వాహనాన్ని కొనుగోలు చేయడానికి కానీ, లేదా వేటిపైనైనా పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు అనేవి బాగుంటాయండి. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం ఒక మంచి పునాది వేస్తారు. మే మాసం వరకు కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మే మాసం తర్వాత గురువు స్థాన మార్పు తర్వాత మీకు అనుకూలంగానే ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి, లేదా ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలి అనుకుంటున్న వారికి, ఇంటి మరమ్మతులు చేయించుకోవాలి అనుకుంటున్న వారికి ఈ సంవత్సరంలోని 2వ భాగం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రేవతి నక్షత్ర జాతకులు పెద్ద పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వారు మే మాసం ముందు పెట్టవద్దండి. మళ్ళీ జనవరి, మార్చి మాసం మధ్యకాలంలో బాగానే ఉంటుంది. మార్చి నుండి మే మాసం వరకు అంత అనుకూలంగా ఉండదు. మే మాసం తర్వాత కాస్త అనుకూలిస్తుంది. అయినప్పటికీ కూడా శని దృష్టి ఉంది కాబట్టి ఎక్కువగా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. ఎవ్వరి బుట్టలోనూ పడవద్దు.
కుటుంబ జీవితం అయితే ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుందండి, అననుకూలంగా ఉంటుంది అనుకోవద్దు. వృత్తిపరంగా అయితే అభివృద్ధి సాధ్యం అవుతుంది, అయితే కాస్త చికాకుగా అనిపిస్తుంది, కాస్త గందరగోళంగా అనిపిస్తుంది, కొంచెం ఎక్కువగా పని చేయవలసి వస్తుంది. అంతే తప్ప వృత్తిలో ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆఫీసులో కానీ లేదా వ్యాపారంలో కానీ మీ పైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడిని తీసుకొచ్చి ఇంట్లో కుటుంబ సభ్యుల పైన చూపించవద్దండి. ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయండి. ఈ సంవత్సరంలో వీలైనంత వరకు ఎదుటి వారిని అర్థం చేసుకునేలాగా ప్రవర్తించండి. దానికి తోడు ఈ రేవతి నక్షత్ర జాతకులు సాధారణంగా ఎవరిపైన అయితే వీరికి ఇష్టం ఉంటుందో వారి విషయంలో అతి జాగ్రత్తలు చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో మాత్రం కుటుంబ సభ్యులపైనైనా, స్నేహితులపైనైనా, జీవిత భాగస్వామి పైనైనా అతి జాగ్రత్తలు తీసుకోవటం తగ్గించుకుంటేనే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో ఎలా ఉన్నప్పటికీ కూడా సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్దీ 4వ ఇంట్లో గురువు ఉండటం వల్ల కుటుంబంలో ఐక్యత అనేది పెరుగుతుందండి. ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది, ఆనందం ఉంటుంది, పరస్పర గౌరవం కూడా ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క దృష్టి అనేది 10వ ఇంటి పైన ఉండటం వల్ల మే 14వ తారీఖు తర్వాత సామాజికంగా పేరు ప్రతిష్టలు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే సమాజంలో రేవతి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు గౌరవం అనేది లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. స్నేహితుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, బంధువుల నుండి మే తర్వాత మంచి స్పందన అనేది లభిస్తుంది. కుటుంబ సంబంధాలకు కనుక ఈ సంవత్సరంలో ప్రాధాన్యతనిస్తూ మీ మనసులో ఉన్న భావాలను స్పష్టంగా మాట్లాడితే కనుక కుటుంబంలో వాతావరణం అనేది బాగుంటుందండి. అయితే రేవతి నక్షత్రంలో జన్మించిన చిన్నవారైనా, పెద్దవారైనా, స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా సరే, ఏ వయస్సు వారైనా ఈ సంవత్సరంలో నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఇతరుల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకుండా ఉండాలి. అలానే మీ పరిస్థితి ఎలా ఉన్నా, మీ పైన ఒత్తిడి ఉన్నా సరే ఇతరులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడే ఆనందంగా ఉండగలుగుతారండి. రేవతి నక్షత్ర జాతకులు ఏలినాటి శని గురించి భయపడవలసిన అవసరం లేదు. శని యొక్క ప్రభావం అనేది మార్చి మాసం తర్వాత కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా శని ఏమి చెడ్డగ్రహం కాదండి. మీరు క్రమశిక్షణలో నడిచేలాగా చేస్తాడంతే, బద్ధకాన్ని విడనాడేలాగా చేస్తాడంతే. కాకపోతే మీరు మొదలుపెట్టే వ్యవహారాలలో కొంచెం లేట్ అవుతుంది. రేవతి నక్షత్రంలో జన్మించిన వ్యాపారస్తులు మాత్రం 2025 సంవత్సరం మే మాసం వరకు వారికి వృద్ధి అనేది మితంగా ఉంటుందండి. అంటే యావరేజ్ కాలం అనేది నడుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం స్టార్టింగ్ లో రిస్క్ తీసుకునే ప్రయత్నాలు చేయకుండా, ఒకేసారి డబ్బు పొందాలి అని ఆశించకుండా స్థిరత్వాన్ని కోరుకోండి. వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించండి తప్ప ఆదాయం పైన ఎక్కువగా దృష్టి పెట్టవద్దు. ఎందువలన అంటే ప్రథమార్థంలో గురువు యొక్క దృష్టి అనేది 7వ ఇంటి పైన, 11వ ఇంటి పైన ఉంటుంది. కాబట్టి మితంగానే ఉంటుందండి వృద్ధి అనేది. రాహు యొక్క గోచారం, శని యొక్క గోచారం చూసుకున్నట్లయితే పోటీదారులు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. మే మాసం తర్వాత గురువు 4వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత వ్యాపార పరంగా అయినా, ఉద్యోగ పరంగా అయినా స్థిరత్వం అనేది లభిస్తుంది.